గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏం లేదండి, ఒక చిన్న రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఇప్పుడు ఆ విషయమే మీకు చెప్తాను. మనందరికీ తెలుసు కదండి, మన సమాజంలో 2 రకాల జనాలు ఉన్నారు. ఒకరు వెజిటేరియన్స్, వాళ్ళు పప్పులు, కూరలు, ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి తప్ప మాంసాహారం అస్సలు తినరు. ఇంకొకరు నాన్ వెజిటేరియన్స్, ఆకుకూరలు, పండ్లు, కూరలు, దుంపలతో పాటుగా నాన్ వెజ్ కూడా బాగా లాగించేస్తారనమాట. అంటే చికెన్, మటన్ ఇలాంటివి. మరి ఎగ్ ఏంటండి, వెజ్జా నాన్ వెజ్జా? మరి 80% ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తారు అంటే ఎగ్ నాన్ వెజ్ అని చెప్పేసి, కానీ 20% మాత్రం ఎగ్ వెజ్ అనే చెప్తారు. ఎందుకంటే మరి వాళ్ళు ఎగ్ తింటారు కాబట్టి. ఎస్, కాకపోతే ఎగ్ తినే వాళ్ళని నాన్ వెజిటేరియన్స్ అనాలా, వెజిటేరియన్స్ అనాలా? ఈ విషయంలో అస్సలు కన్ఫర్మేషన్ రావట్లేదు. అందుకే దాని గురించి మరి నేను రీసెర్చ్ చేసేసాను. మరి నా PhD రీసెర్చ్ లో తేలింది ఏంటి అంటే ఎగ్ తినే వాళ్ళని వెజిటేరియన్స్ కాదు, నాన్ వెజిటేరియన్స్ కాదు, మరేమనాలి, ఎగ్టేరియన్స్ అనాలన్నమాట. ఎందుకంటే వెజ్ తినే వాళ్ళందరికీ అంత న్యూట్రిషన్ అందదన్నమాట. కనీసం ఎగ్ తినైనా అందులో ఉండే న్యూట్రిషన్ ని తీసుకోవాలి అనుకునే వాళ్ళని ఎగ్టేరియన్స్ అనాలని చెప్పి. సో మరి ఎగ్టేరియన్స్ కోసం ఈ రోజు నేను తీసుకొచ్చిన వెరైటీ ఎగ్ బోండా. మరి ప్రిపరేషన్ ఎలాగో చూపించేస్తాను, నేర్చేసుకోండి. కమ్ ఆన్. ఎగ్ బోండా అంటే చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అందుకని ముందుగా నేను ఏం చేశాను అంటే పాన్ పెట్టేసి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోస్తాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తున్నాను అనమాట. సో మనం మిగతా ప్రాసెస్ చేసుకునేటప్పటికి నూనె కాగుతుంది. సో అది కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని దానిలోకి శనగపిండి, తెలుసు కదా మీకు కూడా బోండాలు ఎలా చేయాలో, నాకంటే మీరే ఎక్స్పర్ట్స్ అనుకోండి. దానిలోకి బియ్యపిండి కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు చక్కగా 2 బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలాంటివి అప్పుడప్పుడు కూడా మనం స్ట్రీట్ ఫుడ్ లో తింటూనే ఉంటాం, కానీ ఇంట్లో మనకి మనమే చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అందుకే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. నాలా ఎక్స్పెరిమెంట్లు కూడా చేయాలి. ఓకే, బాగా కలిసింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఏం చేద్దాము అంటే జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత కారం, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమేస్తున్నాను అంటే గరం మసాలా. సో ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మనం వీటిని బాగా కలుపుకొని ఆ తర్వాత నీళ్లు పోసి బోండాలకి, అంటే ఎగ్ బోండా కదండి, కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకు బోండాలు చక్కగా వస్తాయన్నమాట. మరీ పల్చగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ముందైతే ఇదంతా బాగా మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటర్ తీసుకొని కలుపుకోవాలి. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయే ప్రాసెస్. మన నూనె కాగుతుంది అండ్ అలాగే చాలా టేస్టీ ప్రాసెస్. ఎగ్ ని నేను ఆల్రెడీ ముందే ఉడకపెట్టుకొని దాని పైన పెంకు ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదొక్కటి కొంచెం ప్రీ ప్లాన్డ్ గా చేసుకోవాలి, మిగతాదంతా ఫటాఫట్ అయిపోతుంది మన ఎగ్ బోండాకి. సో ఇలా మరీ పల్చగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన నూనె కూడా బాగా కాగిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెంకు తీసేసాను కదా, ఆ ఎగ్ని చక్కగా మనం కలిపి పెట్టుకున్న బోండా పిండిలో బాగా ముంచి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
మామూలుగా అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు అలా ఎగ్ బోండా అలాంటివి చూసినప్పుడు చిన్నపిల్లలు బాగా వాళ్ళకి నోరు ఊడిపోతూ ఉంటుంది, అవే కావాలని అడుగుతుంటారు. ఇన్ఫాక్ట్ మనకి కూడా అంతే కదా, ఒకసారి ఎగ్ బోండా అనగానే ఆహా తినేయాలి అనుకుంటాం. కానీ అవి ఎంత హైజీనిక్ అంటే వాళ్ళు ఏం నూనె వాడతారు అలాంటివన్నీ మనకి కన్ఫర్మ్ గా తెలియదు. కాబట్టి ఇలాంటివి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అందులోనూ ఇప్పుడు సమ్మర్ వచ్చింది, స్కూల్స్ అన్నిటికీ హాఫ్ డేస్, అలాంటప్పుడు మనం లంచ్ బాక్స్ పెట్టాం, బాక్స్ లో ఏదైనా స్నాక్స్ పెట్టి పంపిస్తాం కదా. అలాంటి టైంలో ఇలాంటివి కనుక చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే పిల్లలకి తినగానే కొంచెం కడుపు నిండుగా అనిపిస్తుంది, మనకి ఎగ్ కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది అనమాట. అలా సో మరి మన ఎగ్ బోండా వేగడానికి చాలా టైం పడుతుంది కదండి. చూసారు కదా మన ఎగ్ బోండాలు ఆల్మోస్ట్ అటు ఇటు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ముందు ప్లేట్లోకి తీసుకుందాం. తెలుసు కదా, ఎప్పుడైనా సరే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ముందుగా ఫిష్లోకి తీసుకోవాలి, అప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా ఎగ్స్ అంతా పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే సర్వింగ్ ప్లేట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఎగ్ బోండాన్ని తీసుకొని చక్కగా హాఫ్ కి కట్ చేసుకోవాలి. సో ఇలా మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొద్దిగా దాని మీద ఉప్పు, అలాగే కొద్దిగా కారం అన్నమాట చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది మన ఎగ్ బోండా. చూస్తున్నారు కదా మన ఎగ్ బోండా రెడీ అయిపోయింది. నాకైతే ఇలా తీసుకొని అలా నోట్లో పెట్టుకొని అని మింగేయాలనిపిస్తుంది. కానీ దానికంటే ముందు ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. ఎగ్ బోండాకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఎగ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకొని వేడి చేసుకోవాలి. అలానే కోడిగుడ్లు కూడా ఉడికించి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, జీరా, ఉప్పు, కారం, గరం మసాలా వేసి సరిపడా నీళ్లు పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్డుని శనగపిండి మిశ్రమంలో ముంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని మధ్యకు కట్ చేసి పైనుంచి కొద్దిగా ఉప్పు, కారం చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఎగ్ బోండా రెడీ. చూసారు కదండి ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు మరి మన ఎగ్ బోండాని నేను తినేస్తున్నాను అనమాట. మీరు అలా జెలస్ గా చూడకండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా, వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. ఆహా కొంచెం వేడిగా ఉంది, లేకపోతే మొత్తం ఒకేసారి డిన్నర్ నోట్లో వేసేసుకునేదాన్ని. నిజంగా ఇంట్లో చేసుకున్నా సరే, మామూలుగా అయితే మనం బయట డబ్బులు ఏ కొనుక్కున్నా సరే టేస్టీగానే అనిపిస్తాయి. కానీ ఇది ఇంట్లో చేసుకున్నా కూడా బయట కంటే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. అందుకే తప్పకుండా ట్రై చేయాలి. మరి ఎగ్ బోండాని ఇలా సింపుల్ గా తినేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. దానికి వెరైటీ కాంబినేషన్ ఉంటేనే కదా మన బ్రేక్ఫాస్ట్ టచ్ వచ్చేది. అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే దీని కాంబినేషన్ లోకి దోసకాయ కారా చట్నీ. ఏంటి ఎగ్ బోండాతో దోసకాయ అనుకుంటున్నారా? అలా డౌట్లం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ వంట చేస్తుంది నేను కాబట్టి. సో దోసకాయ కారా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూసి ఎగ్ బోండాతో పాటు దాన్ని ట్రై చేశారనుకోండి, అప్పుడు ఆహా ఓహో అప్పుడు నాకు గ్రేట్ అనక తప్పదనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి దోసకాయ కారా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం.
దోసకాయ కారా చట్నీ. జనరల్ గా దోసకాయ అంటే నాకు అస్సలు అంత ఇష్టం ఉండదు, కానీ ఈ చట్నీ చేస్తే మాత్రం ఎగబడెగబడి మొత్తం నేనే తినేస్తూ ఉంటా ఇంట్లో. అందుకే ఈ చట్నీని మీకు ప్రిపేర్ చేసి చూపించాలని చెప్పేసి తీసుకొచ్చానమాట. సో మరి దానికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఏం చేయాలి అంటే మినప్పప్పు, మామూలుగా మినపగుండ్లు అవి వాడుతూ ఉంటాం కదండి, కానీ ఈ పచ్చడికి మాత్రం మనం మినప్పప్పు వాడుకుందాం. చాలు, వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయినా నేను చెప్పేదే ఉంది, ఈ కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా, మీకు కూడా తెలుసు కదా. ఓకే, సో మినపప్పు బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మరి మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే పచ్చిశనగపప్పు, వీటిని కూడా వేసుకుందాం. ఇది కూడా బాగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలి అంటే ఎండుమిరపకాయలు. ఇది కావాలి అంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో వీటిని కూడా బాగా వేయించుకోవాలి. సో ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా బాగా వేగాలి. సో మనం ఒకసారి బాగా కలిపేసి వదిలేసాము అంటే అవి వేగుతూ ఉంటాయి. ఇవి వేగేలోపు మనం ఏం చేద్దాము అంటే టొమాటోలు ఉన్నాయండి, వీటిని చక్కగా సన్నగా కట్ చేసుకుందాం. సో మనకి టొమాటోలు సరిపోతాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఓకే, ఆనియన్స్ కూడా బాగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు టొమాటోలు కూడా వేసేద్దాం, అవి కూడా వేగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వేద్దాము అంటే చింతపండు. ఇది కూడా బాగా కలపాలండి. ఇవి వేగుతుంటాయి అంటే పప్పులు అనేవి తొందరగా వేగిపోతూ ఉంటాయి కదా, సో మీరు ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. అవి బాగా వేగాలి కానీ మాడకూడదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఇందులో ఉప్పు వేద్దాం. ఏంటి అన్ని వేసింది ఈ అమ్మాయి, అస్సలు వేయలేదు అని మీకు డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. ఇందుకే ఏంటా అసలుది దోసకాయ కదా, దోసకాయ ఆఖరిలో వస్తుంది, అది ఎలాగో నేను చెప్తాను. సో ఉప్పు వేస్తాను, దాంట్లోనే కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టాలి అంటే కాస్త చల్లారాకే పట్టగలం. సో ఇది చల్లారేలోపు నేనేం చేస్తాను అంటే మన ఈ వెరైటీలోని మెయిన్ ఐటమ్ దోసకాయ. దోసకాయని చక్కగా పైన తొక్కంతా పీల్ చేసేసుకొని తురుముకొని పెట్టుకోవాలన్నమాట. మరి ఇది చల్లారేలోపు నేను ఈ దోసకాయని పీల్ చేసేసుకొని తురుముకొని పెట్టుకుంటాను. నేను చెప్పినట్టుగానే పీల్ చేసి దోసకాయ తురుము పెట్టుకున్నాను. అండ్ అలాగే మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవి కూడా చల్లగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. వీటన్నిటిని కలిపేసి మిక్సీ తీసుకురావాలి కదా.
మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో వాటన్నిటితో పాటుగా చివరిగా మనం తురిమి పెట్టుకున్న దోసకాయను కూడా వేసుకోవాలండి మిక్సీ వేసేటప్పుడు. ఇప్పుడు ఇదంతా కలిపి మనం చట్నీ చేసుకోవాలి. వచ్చేయండి మరి మిక్సీ చేసేద్దాం. సో మన దోసకాయ కారా చట్నీని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. కానీ అంతకంటే ముందు దీనికి చిన్న డెకరేషన్ ఉందండి. దానికి మనం ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. ఆన్ చేసి అందులో నూనె వేసుకోవాలన్నమాట. ఇది వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సర్వింగ్ ప్లేట్లో చక్కగా మనం చేసుకున్న టేస్టీ చట్నీని షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నూనె వేగిపోయిందా ఆల్మోస్ట్. ఇప్పుడు దాంట్లో మనం తిరుగుమాత కోసం ఏం చేస్తున్నామంటే మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆ పచ్చడి మీద ఈ పోపును వేసేసుకుంటాం. అప్పుడు మన దోసకాయ కారా చట్నీ సర్వింగ్ కి రెడీ అయిపోయినట్టు. సో మనం మినప్పప్పు పచ్చెనపప్పు కూడా బాగా వేగాయండి, అంటే మన పోపు వేగిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చక్కగా దీని మీద వేసేసుకుంటాం. చూస్తున్నారు కదా, మన దోసకాయ కారా చట్నీ రెడీ అయిపోయింది. చూస్తుంటే అయితే దీన్ని ఎందులో నంచుకొని తిన్నా ఇందాక చెప్పినట్లే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది అని. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ దోసకాయ కారా చట్నీ వేసుకొని తింటే అదిరిపోతుంది అనమాట. సో ఆవకాయకి అలాగే ఇంకా ఏవైతే టాప్ పచ్చళ్ళు ఉన్నాయో వాటన్నిటికీ కాంపిటీషన్ అయిపోతుంది. మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే మీరే దీని రేటింగ్ చెప్పేస్తారు. సరే, నేనైతే ఇప్పుడు ట్రై చేసి చెప్పేస్తాను. దానికంటే ముందు మరి మన దోసకాయ కారా చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూడండి. దోసకాయ కారా చట్నీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, టొమాటోలు 2, దోసకాయ 1, ఎండుమిర్చి 4, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, చింతపండు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. దోసకాయ కారా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, చింతపండు, ఉప్పు, ఇంగువ వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో ఈ మిశ్రమాన్ని వేసుకొని దోసకాయ తురుము వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని చట్నీ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకొని మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి చట్నీని తీసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ కారా చట్నీ రెడీ. మన దోసకాయ కారా చట్నీకి కావాల్సిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. మీకు కాదు, నాకు ఒక్కదానికే. మీకు టేస్టింగ్ టైం కావాలి అంటే మీరు కూడా ఇవన్నీ ట్రై చేయాలి. దోసకాయ అసలు నాకు అంత నచ్చదు, నేను ఎక్కువ తినడానికి ప్రిఫర్ కూడా చేయను. కానీ ఈ చట్నీని మాత్రం రోజు పెట్టినా కూడా తింటా, అంత బాగుందండి. నిజంగా నేను చేశానని నేను చెప్పట్లేదు, మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. సో మరి ఇప్పుడు నేను చూపించిన వెరైటీస్ ని మీరు ప్రిపేర్ చేస్తున్నా, లేదంటే నేను ఆల్రెడీ చూపించిన వెరైటీస్ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఒక కాల్ కొట్టండి అని అంటాను అనుకుంటున్నారా? కాదు కాదు, వెంటనే 1 క్లిక్ చేయండి, నేను మీ ఇంట్లోకి వచ్చేస్తాను. అదెలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి.
మీ ఇంట్లో ఇంటర్నెట్ ఆన్ చేసి www.facebook.com/etvabhiruchi అని టైప్ చేశారనుకోండి, వెంటనే మన బ్రేక్ఫాస్ట్ షో రెసిపీస్ అన్ని వరుసగా మీకు వచ్చేస్తాయన్నమాట. లేదు అనుకుంటే www.youtube.com/etvabhiruchi అని కొట్టేసినా కూడా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోస్ అన్ని మీ ముందుకు వచ్చేస్తాయి. సో మరి మీకు నచ్చిన రెసిపీస్ అన్నిటిని మీ ఇంట్లోనే మీకు నచ్చిన టైంలోనే చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. మరి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను 2 వెరైటీస్ చూపించేశాను కదండి. మళ్ళీ రేపు ఇంకో సూపర్ డూపర్ 2 వెరైటీలతో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care. Bye.